మెగాస్టార్ చిరంజీవి దయాగుణం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎంతో మందికి తన సహాయ సహకారం అందించిన చిరంజీవి ప్రత్యేకంగా పరోక్షంగా వేలాది మందికి సహాయం చేసిన విషయం మనందరికీ తెలుసు. ఆయన వారసుడు రామ్ చరణ్ సైతం అదే దారిలో నడుస్తూ ఉంటారు. చరణ్ చారిటీ గురించి రెగ్యులర్ గా మనం వార్తల్లో చూస్తూనే ఉంటాం. సోషల్ మీడియా ద్వారా రామ్ చరణ్ చేస్తున్న దాతృత్వం గురించి ఎప్పుడు చర్చ జరుగుతూనే ఉంటుంది. తాజాగా మరోసారి రామ్ చరణ్ మంచి మనసు, ఆయన దాతృత్వం గురించి, ఫ్యాన్స్ పట్ల ఆయనకుండే ఇష్టం గురించి చర్చ సాగుతోంది. గేమ్ చేంజర్ సినిమా ప్రమోషన్ లో భాగంగా రామ్ చరణ్ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న బాలకృష్ణ అన్స్టాపబుల్ టాక్ షోలో అయితే పాల్గొన్నారు. రామ్ చరణ్ గెస్ట్ గా హాజరైన ఎపిసోడ్ ను ఆహా ఓటీటీ వారు 2 ఎపిసోడ్స్ గా అయితే స్ట్రీమింగ్ చేశారు. బాలకృష్ణ అన్స్టాపబుల్ సీజన్ 4 లో రామ్ చరణ్ ఎపిసోడ్స్ ప్రత్యేకంగా నిలిచాయి. ఆహా ద్వారా ఎంతో మంది రామ్ చరణ్ బాలకృష్ణ అన్స్టాపబుల్ 2 ఎపిసోడ్స్ ను చూశారు. ఆహాలో తాజాగా స్ట్రీమింగ్ అవుతున్న 2వ పార్ట్ ఎపిసోడ్ లో ఒక అభిమాని తన అనుభవంను వివరిస్తూ రామ్ చరణ్ గొప్పతనం గురించి చెప్పుకొచ్చారు. మెగా ఫ్యాన్ అభిమాని ఒకరు ఇబ్బందుల్లో ఉన్నారని తెలుసుకున్న రామ్ చరణ్ వెంటనే స్పందించారు. అభిమాని భార్య తీవ్ర అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటుందని తెలుసుకొని వెంటనే ఉపాసనతో మాట్లాడి అపోలో ఆసుపత్రిలో జాయిన్ చేయించారు. ఉపాసన రామ్ చరణ్ గారి ఆదేశాలతో అపోలో ఆసుపత్రిలో 17 రోజుల పాటు నిపుణుల సంరక్షణలో అభిమాని భార్యకైతే ఐసీయూలో చికిత్స అందించారు. మొదట అతడు డబ్బు విషయంలో ఆందోళన చెందాడట. ఆసుపత్రి బిల్లు చెల్లించే విషయంపై టెన్షన్ పడుతుండగా ఒక్కో రూపాయి కూడా కట్టనక్కర్లేదని ఆసుపత్రి వారు అతనికి చెప్పారట. అంతేకాకుండా ఆసుపత్రి నుంచి ఆమె పూర్తిగా మెరుగైన తర్వాత డిశ్చార్జ్ చేసి వారి అంబులెన్స్లోనే ఇంటికి కూడా చేర్చారట. ఈ విషయాన్ని సదరు అభిమాని ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న బాలకృష్ణ అన్స్టాపబుల్ సీజన్ 4 చరణ్ ఎపిసోడ్లో పార్ట్ 2లో చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ విషయాన్ని మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియా ద్వారా ప్రముఖంగా షేర్ చేస్తున్నారు. రామ్ చరణ్ గొప్ప మనసు గురించి ఎంత చెప్పినా తక్కువే అని ఆయనకు తగ్గట్లుగా ఉపాసన గొప్ప మనసున్న వ్యక్తి అంటూ మెగా ఫ్యాన్స్ అయితే కామెంట్స్ చేస్తున్నారు. స్ట్రీమింగ్ అవుతున్న అన్స్టాపబుల్ సీజన్ 4 ఎపిసోడ్స్ లో అన్నిటికీ మంచి స్పందన అయితే దక్కింది. చరణ్ ఎపిసోడ్స్ 2 కూడా అత్యధిక వ్యూస్ ను సొంతం చేసుకున్నట్లు ఆహా ఓటీటీ మెంబర్స్ అయితే చెప్పుకొచ్చారు.